రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రజాపాలన ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా అడుగులు వేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో నిర్వహించిన వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని నియోజకవర్గ స్వయం సహాయక సంఘాల మంజూరు చేసిన 2,12,00,000 రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం మాట్లాడుతూ స్వతంత్రానికి ముందు, స్వతంత్రం తర్వాత ఇందిరమ్మ కుటుంబం చేసిన త్యాగం, పాలనా విధానం వెలకట్టలేనిదని అన్నారు. నాది కూడా రాజకీయ కుటుంబం కాబట్టి అందులోనూ పక్కనే అంతర్గం అంటే రాజకీయం. ఎప్పుడో నేను పుట్టక ముందు ఎంపీ అయ్యాడు మా తాత, అంటే నేను పుట్టక ముందు ఎమ్మెల్యే లేదు. ఆ తర్వాత మా రాజశేఖర గౌడ్ గారు, దేవయ్య గారు, జితేంద్రరావు గారు జెడ్పీటీసీ, ఈ రకంగా అత్యంత రాజకీయ చైతన్యవంతమైన గ్రామం పక్కనే. అక్కడ చూస్తుంటే చాలా మహిళా సంఘాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చూసేవాళ్ళం. కానీ నేను డాక్టర్ గా ఉంది కాబట్టి మరీ దగ్గరగా చూడలేదు. కానీ తర్వాత చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత చూసేసరికి అక్కడ సంఘాలంతా బలంగా తయారు చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో అప్పటి రాజకీయ నాయకులు అక్కడ అవన్నీ ఏర్పాటు చేశారు. మా వాళ్ళు కూడా చూస్తారు. కానీ అల్టిమేట్ చూసేసరికి అక్కడ అకౌంట్స్ దగ్గర ఇబ్బంది అయి చాలా ప్రాబ్లం. అట్లనే మనం పెంబెట్లా కావచ్చు, కొలాపూర్, పొలంలా, బీర్పూర్ మండలం కూడా కొంత ఇబ్బంది అయింది. దాంతో పాటుగా ఇటుకాల ఇవన్నీ కూడా జరిగింది. మరి అప్పుడు కొంత ఈ 10 సంవత్సరాల్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది కూడా చేరుతున్నారు. అది కూడా ఒక సంతోషకరమైన విషయం. అయితే చేస్తున్న వాటిల్లో ఒకవైపు చదువు రాని వాళ్ళందరినీ పక్క పెట్టాలని లేదు. దాంతో పాటుగా విద్యార్హత మంచిగా ఉన్న వాళ్ళని కొంచెం ముందుకు తీసుకొస్తే కూడా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాలు ఒక్కొక్కరు ఏమేమి పేర్లు లేవు. కానీ మా అంతర్గ వాళ్ళు అయితే ఇందిరమ్మ ఇళ్ళనే అంటారు, అంతర్గ వాళ్ళు అయితే ఇందిరమ్మ ఇళ్ళనే అంటారు. లక్ష రూపాయలు కూడా అంతే అంటారులే, అంతే. అంటే ఈ రకంగా ఉన్న సందర్భాల్లో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇందిరమ్మ రాజ్యంగా పిలుచుకుంటూ మన నియోజకవర్గానికి 3,369 ఇళ్లు మంజూరు చేసి దాదాపు అవన్నీ కూడా ఇప్పుడు కడతా ఉన్నారు. ఇంకా కొంతమంది కట్టకపోతే ఇవాళ కూడా మంజూరు ఇచ్చారు. అదేవిధంగా చీరలు పంపిణీ ఇప్పుడు ఎత్తుంది. పండుగ వాతావరణం, పండుగ వాతావరణం ఒక్క చీరలతో 47,000 చీరలు వచ్చినాయి. కానీ అసలు పండుగ వాతావరణం కొన్ని నెలల నుంచే మొదలైంది. గ్రామాలలో కొత్త రేషన్ కార్డు, కొన్ని వేల రేషన్ కార్డులు మన దగ్గర ఇచ్చారు. వాళ్ళందరికీ సమయం. అట్లనే గృహజ్యోతి కింద కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, ఫ్రీ బస్ ఇస్తున్నాం. ఈ రకంగా మనకు ఒక్కటొక్కటి చేస్తున్న కొద్దిగా ప్రజల లోపల ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందని వస్తాం. దాంట్లో భాగంగా నిన్నటికి నిన్న 303 కోట్లు రిలీజ్ చేసి వాళ్ళు మన జైత్యాలకు 2,12,00,000 రూపాయల వడ్డీ లేని రుణాన్ని ఇస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, మరి మీ అందరికీ స్ఫూర్తి మన మహిళా నాయకురాలు సీతక్క తాటిపల్లి కాడ సోలార్ యూనిట్ మన మహిళా సంఘాలకు ఇచ్చింది. ఇది ఎక్కడ ముందు కూడా మనకు కాలువలు చాలా ఉన్నాయి. కెనాల్ ఒక పక్కకెళ్ళి ఇన్స్పెక్షన్ పాతగా ఉన్నా, ఇంకొక పక్కన ఇవన్నీ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి మన తెలంగాణ రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఎక్కువ ఉత్పత్తి చేయాలని ఆలోచన ఉంది. ఇంతకుముందు చెప్పారు, బస్సులు ఇచ్చింది, పెట్రోల్ బంకులు ఇస్తా ఉన్నారు. ఇంకా కూడా ఉన్న ఒక సోదరి చెప్పింది, భార్య భర్తలు వాళ్ళు చిన్న సైకిల్ ట్యాక్సీ పెట్టుకుని వాళ్ళ కళ మీద వాళ్ళు నిలబడతా ఉన్నారు. అట్లా కొంత ఇన్నోవేటివ్ గా కూడా మనం ముందరికి వెళ్ళాల్సిన అవసరం. మరి దాంట్లో భాగంగా ఇప్పుడే చెప్పిన సోదరి ఇందిరా మహిళా శక్తి బిల్డింగ్ మనం కట్టుకుంటున్నాం. అక్కడ రెగ్యులర్ ట్రైనింగ్ ఉంటుంది. పక్కకి యూనియన్ బ్యాంక్ వాళ్ళతో కలిసి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కడతా ఉన్నాం. యూనియన్ బ్యాంక్ అది కూడా మన జైత్యాల జిల్లాకి వచ్చింది. అక్కడ కూడా మనం కొత్తగా మనం నేర్చుకోవడానికి. అట్లనే టాటా గ్రూప్ వాళ్ళతో మన రాజాల దగ్గర 250 మంది అమ్మాయిలు అబ్బాయిలు చదువుకునే విధంగా ఇలాంటి పని ఎలక్ట్రిక్ పనులండి, స్కూటీలు కానీ ఆటోలు కానీ వాటన్నిటి కూడా నేర్పే విధంగా మనకు వచ్చింది. అట్లనే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాక్ సెంటర్ ఏర్పడింది. అది కూడా నేర్చుకోవాలి. ఇవాళ మొన్న చెప్తా ఉన్నాం, ఇవాళ మనకు ఇంటి దగ్గర ఒక ఏసీ పాడైతే మనకు మెకానిక్ దొరికే పరిస్థితి లేదు, ప్లంబర్లు కూడా సరిగా లేరు. వీటన్నిటి కూడా మనకు ట్రైనింగ్ ఇస్తాం. అట్లాంటి అన్ని కూడా మీరు ఎందుకు చెప్తా ఉన్నా అంటే మీరు